జి ఎర్రనపల్లి మండలం ప్రకాశం జిల్లా. నాకు 3 సంవత్సరాల క్రితం నుంచి మూత్ర సమస్య ఉంది. అతిమూత్రం ఎక్కువగా ఉంది. దాని కారణంగా నేను చాలా ఇబ్బంది పడ్డా. నాకు తెలియక వేడి వల్ల అనుకుంటున్నాను. అలా 3 సంవత్సరాల తర్వాత ఈ మధ్య ఒక వారం క్రితము ఇలా మూత్రం సడన్గా ఆగిపోయినాయి. కారణంగా నేను చాలా ఇబ్బంది పడ్డా. నేను ఇక్కడ వినుకొండ సురేష్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి చెక్ చేయించుకుంటే నీ మూత్ర ప్రోస్టేట్ గ్రంథి మూసుకొని పోయిందన్నారు. దానివల్ల నీకు ఆపరేషన్ చేయించుకోమన్నారు. నేను ఆపరేషన్ చేయించుకున్నాను. ఇప్పుడు చాలా బాగానే ఉంది నాకు ప్రస్తుతానికి. నీకు ఇప్పుడు ఆపరేషన్కి ముందు ఎట్లా ఇబ్బంది పడేవాడి మూత్రం కోసం? మూత్రం వాటంతరికి అయ్యే పడిపోతుంటాయి. దార ఎలా వచ్చేది? దార సన్నగా వస్తుంటుంది. ముక్కి పోస్తే చుక్కలు పడుతుంటాయి. ఇప్పుడు మటుకు ఆపరేషన్ చేయించుకున్నాక దార కూడా బాగుంటున్నది. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మూత్ర సమస్యతో బాధపడే వాళ్ళు ఏంటంటే మీలో మీరే దాచుకోకుండా హాస్పిటల్కి వెళ్తే ఏంటంటే చూసి దానికి సంబంధించిన టెస్టులని చేసి పరిష్కారం అనేది చేయించుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం ఒకటి. రెండవది, ఆ బాధను అనేది భరించాల్సిన అవసరం ఉండదు. అనేక రకాల సమస్యలు ఉంటాయి మూత్రం రాకపోవడానికి కారణాలు. ప్రతిసారి ఇట్లాగనే ఇతనిలానే చాలామంది కూడా వేడి చేసిందనో, లేకపోతే తిండి తినలేదనో, వాటర్ తాగలేదనో, అలా మీలో మీరే సర్ది చెప్పుకోకుండా ఉన్న సమస్యని ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ప్రోగ్రెస్ అనేది మంచిగా ఉంటుంది.